హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈ వీడియోలో మీకు ప్యాడెడ్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అనేది ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి మనకి 35 ఇంచులు అనమాట. అంటే చెస్ట్ సైజ్ వచ్చి 35 ఇంచులు. ఈ బ్లౌజ్ అనేది ప్యాడ్స్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే మనకి మగ్గం వర్క్ బ్లౌజ్ అనమాట. ఈ మగ్గం వర్క్ బ్లౌజ్నే నేను ప్రిన్సెస్ కట్ అదేవిధంగా మనకి ప్యాడ్స్ తోటి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు స్టిచ్ చేసి చూపిస్తాను అనమాట. మనకి బ్లౌజ్ లెంత్ అయితే నేను ఇప్పుడు 15 ఇంచులు అయితే తీసుకున్నాను. ఇది లైనింగ్ వచ్చి నేను 1 మీటర్ లైనింగ్ అయితే తీసుకున్నాను, కాటన్ లైనింగ్ అనమాట. ఇది మనకి ఎల్బో హ్యాండ్స్ అదేవిధంగా ప్రిన్సెస్ కట్ కాబట్టి మనకి 1 మీటర్ లైనింగ్ అనేది పడుతుందన్నమాట. ఇప్పుడు షోల్డర్ అయితే నేను 5.5 ఇంచుల షోల్డర్ అనేది తీసుకున్నాను. ఆర్మ్ హోల్ డౌన్ వచ్చి 6 ఇంచులు అయితే తీసుకుంటున్నాను. దాదాపుగా అన్ని సైజుల వాళ్ళకి కూడా బోట్ నెక్ ప్రిన్సెస్ కట్ కానీ లేకపోతే నార్మల్ బ్లౌజ్కి ప్రిన్సెస్ కట్ అనేది ఏ విధంగా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో నేను వీడియోస్ అయితే చేశాను. మీకు ఆ లింక్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడకపోతే కనుక చూసేయండి. ఇప్పుడు ఈ బ్లౌజ్ వచ్చి మనకి 35 ఇంచెస్ సైజ్ అనమాట. ఇది చెస్ట్ లూజ్ అయితే ఇప్పుడు నేను 9 ఇంచులు అయితే తీసుకుంటున్నాను అనమాట. అంటే మనకి పావు తక్కువ 9 ఇంచులు అయితే వస్తుంది. నేను ఒక పావు ఇంచ్ ఎక్స్ట్రా 9 ఇంచులకి మనకి చెస్ట్ లూజ్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ అనేది గ్యాప్ తోటి నేను ఇక్కడ ఆర్మ్ హోల్ డౌన్ అనేది తీసుకున్నాను అనమాట. 1 ఇంచ్ అనేది ఈ విధంగా మనకి రౌండింగ్ తిరిగే దగ్గర తీసేసుకొని ఇప్పుడు ఈ ఆర్మ్ హోల్ వచ్చి మనకి 8.5 ఇంచులు అయితే ఉందన్నమాట. ఇప్పుడు 8.5 ఇంచులు మనకు కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు నడుము లూజ్ అయితే 29 ఇంచులు అయితే ఉంది. ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా 30 ఇంచులు మనకి వెనుక డాట్స్ అయితే వేసుకుంటాం కదా, దానికోసం ఒక 1.5 ఇంచ్ అనేది లూజ్ కోసం కూడా నేను ఈ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకుంటున్నాను అనమాట. అయితే నేను నెక్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే ఇది మగ్గం వర్క్ బ్లౌజ్ కాబట్టి నేను స్టిచ్ చేసేటప్పుడు నెక్ అనేది కట్ చేసుకుంటాను అనమాట. మీకు ఇప్పుడు ఓన్లీ ఫ్రంట్ పార్ట్కి ప్యాడ్స్ తోటి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో మాత్రమే నేను ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ ఉన్న వైపే మనకి నెక్ అనేది వచ్చే విధంగా క్లాత్ అనేది ఈ విధంగా వేసేసుకొని ఇప్పుడు మనము ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాము. ఎందుకంటే మనకి ఓపెన్ అనేది ఫ్రంట్కే ఉంటుంది కాబట్టి ఈ క్లాత్ అనేది ఓపెన్ వైపే వేసేసుకున్నాను నేను. ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడా కట్ చేసుకుందాం. మనం కింది వైపు కాకుండా మనకి ఆర్మ్ హోల్ కానీ లేకపోతే షోల్డర్ కానీ సేమ్ ఇది అదే విధంగా అయితే నేను కట్ చేసుకుంటున్నాను. ఇటువైపు అనమాట మనకి నెక్ వైపు మాత్రము మనకి ఒక పావు ఇంచ్ క్లాత్ అనేది ఫ్రంట్ పార్ట్కి ఎక్స్ట్రా కట్ చేసుకుంటున్నాను అనమాట. అదేవిధంగా కింది వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అనేది కిందికి ఎక్స్ట్రా తీసుకున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కార్నర్ దగ్గర మీకు కింది వైపు అయితే నేను ఒక 1.5 ఇంచ్ అనేది మనం డాట్ ఎంతైతే వెడల్పుతో తీసుకుంటామో అది మనకి ఫ్రంట్ పార్ట్కి క్లాత్ అనేది కింది వైపు ఎక్స్ట్రా తీసేసుకోవాలన్నమాట. లేకపోతే మనము బ్లౌజ్ జాయింట్ వేసుకునేటప్పుడు క్లాత్ అనేది కింది వైపు కొంచెం తక్కువగా వస్తుంది కాబట్టి మీరు డాట్ అనేది ఎంత లూజ్ తీసుకుంటారో అంత క్లాత్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పైన షోల్డర్ దగ్గర నుంచి 10.5 ఇంచులకి ఇది మనకి చెస్ట్ మిడిల్ పాయింట్ అనమాట. ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను. మళ్ళీ ఇక్కడ ఒక పావు ఇంచ్ అనేది మార్కింగ్ వేసుకున్నాను కదా, అది వచ్చేసి మనకి ఉక్సుల పట్టి కాజాల పట్టి స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ అనేది ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఆ విధంగా మార్కింగ్ అయితే వేసుకొని తర్వాత మళ్ళీ 3.5 ఇంచులకి ఇక్కడ మళ్ళీ మార్కింగ్ అనేది నేను వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుతూ ఇట్లా స్ట్రైట్గా ఒక లైన్ అనేది వేసుకొని ఇప్పుడు ఈ లైన్కి అటొక 1 ఇంచ్ ఇటొక 1 ఇంచ్ అనేది డాట్ కోసం ఈ విధంగా మార్కింగ్ అనేది వేసేసుకోవాలి. ఈ డాట్ అనేది మీకు చెస్ట్ సైజుని బట్టి డాట్ సైజ్ అనేది కొంచెం తగ్గించి తీసుకోవచ్చు, లేదనంటే కొంచెం ఎక్కువగా పెంచైనా కానీ తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా అనమాట నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు మార్కింగ్ అనేది వేసేసుకోండి. ఇది మనకి ప్రిన్సెస్ కట్ అనమాట. ఇప్పుడైతే మనం మార్కింగ్ చేసుకున్న విధంగా ఇప్పుడు ఈ బ్లౌజ్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీనికి పైన వేసుకునే క్లాత్ కూడా నేనైతే కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ విధంగా
ఇప్పుడైతే ఇవి రెండు కలిపి అయితే జాయింట్ వేసుకుందాము. ఇప్పుడు దీంట్లో ఏంటంటే మనకి ప్యాడ్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకునే బ్లౌజ్లకి లైనింగ్కి లైనింగే, అదేవిధంగా పైన వైపు క్లాత్కి పైన వైపే క్లాత్ అనమాట. దేనికి దానికే సపరేట్గా మనము స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఒకవేళ మనకి నార్మల్ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ అయితే కనుక లైనింగ్ అదేవిధంగా మనకి పైన క్లాత్ రెండు కలిపి జాయింట్ అయితే వేసుకుంటాం కదా. కానీ దీనికి మాత్రము లైనింగ్కి లైనింగే జాయింట్ అనేది ఇప్పుడు వేసుకుంటున్నాను. మనకి ప్రిన్సెస్ కట్ అయితే కట్ చేసుకున్నాం కదా, ఈ లైనింగ్ పీస్ అనేది ఫస్ట్ అయితే జాయింట్ వేసేసుకోవాలి. తర్వాత మనకి పైన వైపు క్లాత్ అనమాట, రెండు కూడా సపరేట్గా జాయింట్ వేసేసుకున్న తర్వాత మనం ప్యాడ్స్ అనేది స్టిచ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడైతే మనము ఇక్కడ ఓపెన్ అయితే చేసుకున్నాం కదా ప్రిన్సెస్ కట్ కోసం. ఇది మొత్తం కూడా నేను ఇప్పుడు జాయింట్ అయితే వేసుకుంటున్నాను. చూసారు కదా, ఈ విధంగా అనమాట. ఫస్ట్ లైనింగ్ అయితే జాయింట్ అయితే వేసేసుకున్నాను కదా, సేమ్ ఇదే విధంగా రెండు పార్ట్స్ కూడా ఈ విధంగా జాయింట్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు మనము పైన బ్లౌజ్ క్లాత్ అయితే జాయింట్ వేసుకుందాం. సేమ్ మనకి ప్రిన్సెస్ కట్ తోటి జాయింట్ అయితే చేసుకుంటాం కదా, లైనింగ్ అనేది ఏ విధంగా జాయింట్ వేసుకున్నామో పై వైపు క్లాత్ కూడా సేమ్ అదే విధంగా అయితే జాయింట్ వేసుకుందాము. ప్యాడ్స్ అనేవి తీసుకునేటప్పుడు మనకి చెస్ట్ సైజుని బట్టి ప్యాడ్స్ అనేవి తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. అంటే ఈ బ్లౌజ్ సైజ్ వచ్చేసరికి 35 ఇంచెస్ అయితే ఉంది కదా, మనకి 34 ఇంచెస్ సైజ్ అయితే నేను ఇప్పుడు ప్యాడ్స్ అనేవి తీసుకున్నాను అనమాట. లేదు అంటే 36 ఇంచెస్ అనేవి దొరుకుతాయి, కాకపోతే కొంచెం ఆ సైజ్ అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి నేనైతే 34 ఇంచెస్ అనేది తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని కరెక్ట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మిడిల్లో ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనము క్లాత్కి కూడా మధ్యలో ఒక మార్కింగ్ అయితే వేసుకొని దీన్ని స్టిచ్ చేసుకున్నాం కదా, ఇక్కడ అనమాట కరెక్ట్గా మధ్యలో ఈ ప్యాడ్ అనేది రివర్స్లో తీసేసుకొని ఈ విధంగా మనకి లైనింగ్ మీద పెట్టుకొని దీన్ని కదలకుండా మనము నార్మల్ సూది దారం తీసేసుకొని దీన్ని అయితే కదలకుండా స్టిచ్ వేసేసుకుంటున్నాను. లేదు అని అంటే మీరు మిషన్ మీద అయినా కానీ ఒక చిన్న స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. లైనింగ్కి అయితే ఫస్ట్ జాయింట్ అయితే వేసుకోవాలి. మనకి పైన క్లాత్కి కుట్ట అనేది కనిపించకుండా మనం లైనింగ్కి అయితే దీన్ని ప్యాడ్ అనేది కదలకుండా దీన్ని అయితే నేను జాయింట్ అయితే వేసుకుంటున్నాను. ఈ క్లాత్ అనేది దీనిపైన ఈ విధంగా నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా వేసేసుకొని దీన్ని మొత్తం కూడా రౌండ్గా స్టిచ్ వేసేసుకోవచ్చు. కాకపోతే నాకు ఇది నా మగ్గం వర్క్ బ్లౌజ్ అయ్యేసరికి ఫస్ట్ నేను నెక్ అనేది స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా క్లాత్ అనేది రివర్స్లో వేసేసుకొని ఫస్ట్ నేను నెక్ అయితే స్టిచ్ చేసుకుంటాను. నేను నెక్ అయితే ఫస్ట్ రివర్స్లో వేసుకొని స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ అనేది మనకి బ్లౌజ్ క్లాత్ అనేది రివర్స్లో తిప్పి అయితే వేసుకుంటాను. మీకు నార్మల్ బ్లౌజ్ అయితే కనుక ఫస్ట్ అయితే ఈ విధంగా క్లాత్ ఫస్టే ఈ విధంగా వేసేసుకొని దీన్ని మొత్తం కూడా చుట్టూ నీట్గా సర్దుకుంటూ నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా దీనికి రౌండ్గా మొత్తం కూడా స్టిచ్ వేసేసుకోవాలన్నమాట, కదలకుండా. లైనింగ్కి అదేవిధంగా పైవైపు క్లాత్కి కూడా ఈ ప్యాడ్ వేయడం వల్ల ఏంటంటే మనకి పైవైపు క్లాత్ అనేది కొంచెం ముడతలాగా వస్తుంది కాబట్టి కొంచెం నీట్గా సర్దుకొని క్లాత్ అనేది కొంచెం నెమ్మదిగా పైవైపు స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఇది మొత్తం కూడా జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంటుంది కదా, దీని చుట్టూ కూడా క్లాత్ అనేది నీట్గా కట్ చేసుకుంటున్నాను. మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి దీనికైతే ఇక్కడ ఉక్సుల పట్టి కాజల పట్టి అయితే జాయింట్ వేసుకోవాలి కదా. మనకి ఫ్రంట్ పార్ట్కి నార్మల్గా ఏ విధంగా అయితే స్టిచ్ చేసుకుంటామో సేమ్ అదే విధంగా కింది వైపు కూడా మనకి బ్యాక్ పార్ట్కి నడుం పట్టి అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, అదేవిధంగా కింది వైపు కూడా పట్టి అనేది వేసేసుకోవాలన్నమాట. మొత్తం రెండు పార్ట్స్ అనేవి స్టిచ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చింది.
నా వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను మీకు ఆన్సర్ అయితే చేస్తాను. అదేవిధంగా నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి.